మార్పులు అవి ఇవి చేయాల్సి వస్తే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అంతకంటే మంచి తుమ్మిడిహెట్టి కట్టాలా వద్దా మీరేమంటారు? ఏమంటారు? తుమ్మిడిహెట్టి కట్టాలా వద్దా? సరిగా అది తుమ్మిడిహట్టు కట్టడం అనేది ప్రభుత్వ విధాన నిర్ణయం సార్. ఇప్పుడు మనము ఆయన వద్దు అన్నా ఆయన వినే టైప్ కాదు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే భారీ ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు దోచుకోవాలి, కాంట్రాక్టర్లకు పెట్టాలి, పార్టీ హైకమాండ్ ను ఫీడ్ చేయాలి. ఇప్పుడు అంటే మనం ఇంకో రకంగా మాట్లాడాలనంటే ఇవాళ కాంగ్రెస్ పెద్దల యొక్క విలాసవంతమైన జీవితానికి కారణం ఎవరని సార్? మనం కాకపోతే, మన రాష్ట్రం కాకపోతే? ఆయనే చెప్పినాడు మొన్న 10 ఎంత డబ్బులు ఇట్లా జమ చేయమంటే ప్రతి కార్యకర్త డబ్బులు జమ చేసి తీసుకువచ్చి ఇస్తారు అనే లెవెల్లో మాట్లాడాడు. అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఎంత బలహీనంగా ఉంది, ఆర్థికంగా ఎంత దుర్బలత్వంతో ఉంది కదా బాబా. 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నారు. మొత్తం పైసలన్నీ భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉన్నాయి సార్. 15-16 సొంతంగా ఉన్నాయి. ఎన్డీఏ గవర్నమెంట్స్ 4-5 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం లేదు. మిగిలిన హిమాచల్ ప్రదేశ్ లో ఏం లేదు. అక్కడ పైసలు లేవు. వస్తే కర్ణాటక లేకపోతే తెలంగాణ, రెండే కదా. అది కరెక్టే సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆకలిస్తే మనల్ని తినమని ఉందా సార్ రూల్స్? తప్పదు మరి, ఏం చేస్తారు. జనరేట్ దేర్ ఓన్ మనీ. దే ఆర్ రన్నింగ్ ది షో. ఇప్పుడు వాళ్ళు ప్రజలు తినలేదా మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ హైకమాండ్ కూడా తింటది కాదు సార్. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి పరిపాలన సాగించింది వాళ్లే. ఇప్పుడు అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి సార్? చెప్పండి ఒక మాట. కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఎన్ని చోట్లలో పర్మనెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి. ఆస్తులు అమ్మలేరు కదా అంటారా? ఎందుకు అమ్మలేరు? ఇప్పుడు మన డబ్బులుని మన ఆస్తులు అమ్మట్లేదా? గాంధీ భవన్ లాంటిది, ఇప్పుడు గాంధీ భవన్ పార్టీ ఆఫీసు, దాన్ని అమ్మలేరు కదా సార్. మీరు ఇంకో విషయం చెప్పనా, వ్యాపారం చేయాలంటే దాని చుట్టుపక్కల నేషనల్ హెరాల్డ్ అమ్ముతేనే బీజేపీ కేసు పెట్టింది. భరత్ గారు, నేషనల్ హెరాల్డ్ ఇష్యూ అది ఈడీ దాకా ఎంటర్ అయింది కదా. నేషనల్ హెరాల్డ్ అమ్ముదామని చూస్తేనే, దాని ప్రాపర్టీస్ అమ్ముదామని చూస్తేనే అటు ఇటు తేడా అయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరి మీద చార్జ్ షీట్ అయింది, పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు దాదాపుగా సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్తిని వాళ్ళు ఎట్లా కొట్టేస్తారని చెప్పే కదా ఇష్యూ. ఒక విషయం సార్, ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ తెరమెరుగైంది. కాంగ్రెస్ పార్టీకి అన్ని ఆస్తులు అంటే ఒకటి మాత్రం చెప్తా, కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. మనకెట్లా తెలుసు సార్? మనం బొట్టిగా ఊహాజనిత అధికారం లేదు కదా వేరే రాష్ట్రాల్లో. అధికారం నిన్న తెలంగాణ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేకపోతే వాళ్ళు హెలికాప్టర్లు తిరగాలంటే ఇక్కడ మన హెలికాప్టర్ పోయి అక్కడ తిరుగుతోంది. సరిగా నాకంటే ఎక్కువ మీరే ఈ ప్రభుత్వ మన హెలికాప్టర్ పోయి తిరుగుతుంది, అది వాస్తవం కదా. వాస్తవం. ఇదికే కదా జనాలకు నొచ్చేది. ఇప్పుడు ఈ జీ తెలుగు డిబేట్ లో నిష్కర్షగా వాస్తవాలు మాట్లాడడం కదా కొంతమందికి నచ్చట్లేదు. వాళ్ళు బాధపడుకుంటూ రకరకాల మెసేజ్లు మాకు పెడతా ఉంటారు, ఇదా అదా అని చెప్పి. ఇప్పుడు విషయం ఏంటంటే అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ ముంజేతి కంకడానికి అర్థమేలా అన్నట్టుగా. కానీ అంటే నేను అనేది ఏంటంటే, ఓకే అంటే కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, తెలంగాణ మీద ఆధారపడ్డది. కానీ మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, వాళ్ళు 10 సంవత్సరాల రూలింగ్ లో మంచిగానే పార్టీకి అసెట్స్ ఉన్నాయి. ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ గంత సంపాదించగలిగితే 40-50 సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. ఇవన్నీ మంచిగానే ఎవరికి వాళ్ళు అది చేసుకున్నారని. కాంగ్రెస్ లో ఒక్కళ్ళది ఉండదు కదా ఓనర్షిప్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏటీఎం అనే అన్నారు, అవునా కదా? మీకు కొంత సానుభూతి ఉన్నందుకు సరే ఇక దానికి మనం చెప్పగలిగిన సింపతి అంటే పార్టీ. ఇప్పుడు పార్టీలు డబ్బుల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి ఉన్నంత రిసోర్సెస్ కాంగ్రెస్ కు లేవు సార్. క్రూర ముగాల మీద ఎవరు దయ చూపెట్టారు సార్. కాంగ్రెస్ ఒక ప్రజల రక్తంతోని వాళ్ళు రాజ్యం వెళ్ళినారు సార్. అంత సులభం కాదు, ఇవాళ కాదు, నిన్న కాదు. డాక్టర్ చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజులలోనే సూట్ కేసులలో డబ్బులు పట్టుకుపోతున్నాడని, ఒక సూట్ కేసు యొక్క జాడా పత్తా దొరకలేదని చెప్పి విమర్శలు విన్న వ్యక్తిని నేను. ఆనాడు వెంకయ్యనాయుడు గారు గాని, జైపాల్ రెడ్డి గారు గాని చాలా చాలా ప్రముఖులు. కాంగ్రెస్ లో ఉన్న జనరల్ సెక్రటరీస్ అట్లా చేస్తారని ఇక్కడ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్ పెట్టారు. మధ్యలో జనరల్ సెక్రటరీస్ కొట్టేస్తారని చెప్పి టికెట్లు, డిస్ట్రిబ్యూషన్, పదవులు. మీరు ఏం మార్పు గ్రహిస్తున్నారో మీనాక్షి నటరాజన్ రావడం వల్ల గానీ, అంటే ఫైనాన్షియల్ గా డబ్బులు ఇప్పుడు హైకమాండ్ ఇన్ఛార్జులు డబ్బులు తీసుకోవట్లే. హైకమాండే డైరెక్ట్ గా తీసుకోవచ్చు, కానీ ఇన్ఛార్జులు మధ్యలో కొట్టేయట్లే. పార్టీకి చేరుతోంది అంటారా, మధ్యలో వ్యక్తులకు కాకుండా పార్టీకి చేరుతోంది.
ఇంతకుముందు వ్యక్తులు కొట్టేసేవాళ్ళు, అంతేనా కదా? అంటే పార్టీకి ప్రకాష్ గారు అంతేనా? అది కాదండి, ఒక్క మాట భరత్ గారు ప్లీజ్, మీ ప్రశ్నకి సమాధానం చెప్పినాక ప్రకాష్ నాకు ఇచ్చేసేయండి, నేనేం అభ్యంతరం చెప్పండి. మీరేమంటున్నారు? పార్టీ జనరల్ సెక్రటరీలను లేదా రాష్ట్రాల ఇన్ఛార్జీలను పెట్టేది ఫండ్ కలెక్టర్స్ కింద పెడతారా, లేక పరిపాలనా వ్యవహారాలను టికెట్లు పరిపాలనా వ్యవహారాలను టికెట్లు పరిపాలనా వ్యవహారాల కోసం పెడతారు, కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళు నొక్కేస్తారు. అంటే దాని అర్థం దళారీల కాంగ్రెస్ పార్టీ దళారీల పార్టీ అని ఒప్పుకున్నట్టే కదా దాని అర్థం? ఎస్, ఆ జాడ్యం ఎక్కువ ఉంది మిగతా పార్టీల కంటే. ఇంకా నేను అంతకంటే హైకమాండ్ ను సాటిస్ఫై చేస్తే, లేకపోతే హైకమాండ్ చుట్టుపక్కల వాళ్ళని కోటరీని సాటిస్ఫై చేస్తే ఏమన్నా చేయొచ్చు అని చెప్పి ఉంది కదా. అది సార్ నాది లిటరరీ క్రిటిసిజం. అది రాజశేఖర్ రెడ్డి అయినా అంతే, రోషయ్య అయినా అంతే, కిరణ్ కుమార్ రెడ్డి అయినా అంతే, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అయినా అంతే, పీసీ చీఫ్లు అయినా అంతే. అంటే నా భరత్ గారు ఒక విషయం చెప్తాను వినండి. నాది లిటరరీ క్రిటిసిజం, నా ఆప్షనల్ సబ్జెక్ట్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్. మాకు ఒక విషయం ఏం చెప్తారంటే, రచయిత కంటే విమర్శకుడికి ఎక్కువ జ్ఞానం ఉంటే తప్ప ఆ రచనని సరైన కోణంలో కూడా విశ్లేషించలేడు అని అంటారు. సో యూ గాట్ మోర్ నాలెడ్జ్ దాన్ ది కాంగ్రెస్ దెమ్సెల్స్. మీరు చెప్పే విషయాలు వాస్తవంగా అక్షర సత్యాలు, కానీ ఇంత నిక్కచ్చితంగా నిజాయితీగా మాట్లాడితే సహించగలిగిన కెపాసిటీ ఎవరికి ఉంటుంది చెప్పండి? అంటే పొలిటీషియన్స్ సహించకపోవచ్చు, కానీ పబ్లిక్ నచ్చుతుంది. చాలా మంది ఫీడ్బ్యాక్ వస్తుంది. పబ్లిక్ అయితే అంటారు, వాళ్ళ పబ్లిక్ అయితే కలిసిన వాళ్ళ పబ్లిక్ అయితే అంటున్నారు. పొలిటీషియన్స్ నచ్చకపోవచ్చు, పొలిటీషియన్స్ మేబీ తిట్టచ్చు, లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా చేయొచ్చు, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా టార్గెట్ చేయొచ్చు, చెప్పలేం. భరత్ గారు ఇప్పుడు ఇదే విమర్శను, ఇదే లెన్స్